హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్. గుమ్మడి గింజలు అంటే పంప్కిన్ సీడ్స్తో పొడి మీరు ఎలా తయారు చేసుకుంటారు, నేను ఎలా చేస్తాను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. సో ఫస్ట్ గుమ్మడి గింజలు తీసుకొని పావుసేరంత గుమ్మడి గింజలు తీసుకొని డ్రై రోస్ట్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ ధనియాలు, హాఫ్ గ్లాస్ జీలకర్ర తీసుకొని ఆ గిన్నెని పక్కన పెట్టుకోండి రెడీగా. ఫస్ట్ గుమ్మడి గింజలు మంచిగా డ్రై రోస్ట్ అయ్యి స్మెల్ మంచిగా వచ్చినప్పుడు మీకు అది టేస్ట్ చూస్తే అచ్చంగా ఇట్లా జీడిపప్పు వేపితే ఎలాంటి టేస్ట్ వస్తుందో అట్లనే వస్తుంది. అలా వచ్చినప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత తీసుకున్న ధనియాలు, జీలకర్రని కడాయిలో వేసుకొని డ్రై రోస్ట్కి పెట్టుకోండి. డ్రై రోస్ట్ అంటే ఫుల్ ఇట్లా ఎక్కువ ఏం వేపక్కర్లేదు, లైట్గా వేపితే సరిపోతుంది. ధనియాలు జీలకర్ర మాత్రం లైట్గా వేపితే సరిపోతుంది. ధనియాలు జీలకర్ర కూడా వేగిన తర్వాత వాటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక టీ గ్లాస్ అంత శనగపప్పు తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేయండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత ఒక టీ గ్లాస్ అంతా మినప్పప్పు తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేయండి. మినప్పప్పు కూడా వేపి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకోండి. కొంచెం యాక్చువల్లీ అయితే అవసరం లేదు, బట్ కొంచెం ఆయిల్ తీసుకోవడం వల్ల పొడి కలర్ మంచిగా వస్తుంది. సో తీసుకొని ఎండుమిర్చిని ఒక 20 తీసుకున్నాను నేను తీసుకున్న కొలతలకి. ఎండుమిర్చి మీరు కారాన్ని బట్టి తీసుకోవాలి. కొన్ని మిర్చీలు డిఫరెంట్ టైప్ ఆఫ్ కారం ఉంటుంది కదా, సో అందుకని అది చూసి తీసుకోండి. తీసుకొని ఒక చిన్న ఇంత ఉసిరికాయ అంత సైజ్ అంత చింతపండు తీసుకొని వాటిని కూడా వేపండి ఆయిల్లో. వేపి అవి కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో మిక్సీ వేసుకోండి పౌడర్ అంతా. ఫస్ట్ ఎండుమిర్చి, చింతపండు ఒక టీ గ్లాస్లో పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ తీసుకొని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేయండి. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి మళ్ళీ బ్లెండ్ చేయండి మంచిగా పౌడర్ సాఫ్ట్గా వచ్చేటట్టు. ఇప్పుడు జార్లో ఉన్న పౌడర్ ఒకసారి మిక్స్ చేసి గుమ్మడి గింజలు వేసి మళ్ళీ బ్లెండ్ చేయండి, మళ్ళీ గ్రైండ్ చేయండి పౌడర్ మెత్తగా. ఫైనల్లీ ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకొని రెబ్బలన్నీ తీసేసి ఆ రెబ్బలన్నీ జార్లో వేసి జస్ట్ 2 times పల్స్ చేయండి. ఇది మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 times పల్స్ చేసి ఆ పౌడర్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఏ కడాయిలో అయితే ఎండుమిర్చి నూనె వేసి వేపామో ఆ కడాయిలో వేసారంటే ఆ మిగిలిన నూనె కూడా కొంచెం ఏదైతే లెఫ్ట్ ఓవర్ అయిందో ఆ ఆయిల్ అంతా కూడా ఈ పొడికి పట్టించేయచ్చు. కలర్ చాలా మంచిగా వస్తుంది. అప్పుడు మొత్తం అంతా నీట్గా కలపండి, మిక్స్ చేయండి, మంచిగా కలిపి పౌడర్ కూల్ డౌన్ అయ్యాక ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.